హాయ్ అండి, నేను మీ టైలర్ అన్నయ్య. ఈ రోజు వచ్చేసి ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను, చూడండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఈ విధంగా ఒక లైన్ అనేది తీసుకుందాము. ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ చూసారు కదా, ఎక్కువ తక్కువ అనేది ఉంది కాబట్టి మనకి లైన్, స్ట్రేట్ లైన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇలాగ ఒక లైన్ అనేది డ్రా చేయాలి. ఇక్కడ కూడా ఈ విధంగా స్ట్రేట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి కింద కట్ కోసం అని చెప్పేసి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అనేది మనం తీసుకోవాలి. చూడండి, మనం ఇక్కడ కూడా ఖర్చు కోసం అని చెప్పేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ ఎంత ఉందనేది ఒకసారి చూద్దాం. 14.5 అనేది మనకి ఉంది. 14.5 ఎలా మార్కింగ్ వేసుకోవాలి? ఇక్కడ నుండి హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నాం కదా, ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసుకున్న దగ్గర నుంచి 14.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా మనకి పైన భుజాల దగ్గర మనకి హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది కావాలి కాబట్టి ఇలా ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ నడుం భాగం ఎంత ఉందనేది ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ 30 ఇంచులు అనేది ఉంది. 30 ఇంచుల హాఫ్ ఇంచ్ 15 ఇంచులు, 15 ఇంచుల హాఫ్ ఇంచ్ 7.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. బ్యాక్ డాట్ కోసం అని చెప్పేసి మనకి సెంటర్ లో డాట్ కావాలి కాబట్టి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుందాం. మనకి సైడ్ ఖర్చు కోసం 2 ఇంచులు అనేది తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకుంటారు. చంక రౌండ్ కోసం నేను 6 ఇంచులు అనేది తీసుకున్నాను. చంక రౌండ్ కోసం అని చెప్పేసి మీ దగ్గర ఇలాంటి స్కేల్ ఉంటే ఉపయోగించండి, లేదు మా దగ్గర అనే అంటే డైరెక్ట్ గా ఈ విధంగా మార్కింగ్ వచ్చేలాగా మార్కింగ్ వేసుకోండి. ఇలాగా వచ్చేలాగా మార్కింగ్ వేసుకోండి. మనకి చంక రౌండ్ ఎంత ఉంది? 8 ఇంచులు అనేది ఉంది. 8 ఇంచుల దగ్గర మనం ఒక మార్కింగ్ అనేది వేసుకుందాం. నేను పాయింట్ తక్కువ పెట్టుకుంటాను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పాయింట్ పెంచుతాం కాబట్టి మనకి సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి భుజాలు జారకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ అనేది మనం ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి మనం ఈ విధంగా చెక్ చేసుకుందాం. ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అండి. దీనికి మనం కట్ చేసేదానికి వేరుగా ఉంటుంది మెజర్మెంట్ అనేది. అంటే ఒక షోల్డర్ ఒకటే మారిపోతుంది, మిగతాదంతా బాడీ అంతా ఒకటే. అది కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఈ విధంగా మనం చెక్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, నేను వేసుకున్న మార్కింగ్ కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు మనకి ఏ మాత్రం కూడా తేడా రాలేదు. ఇది అనేది స్ట్రేట్ లైన్. ఇది ఈ వేరియేషన్ ఎందుకు వచ్చింది అంటే బోట్ నెక్ బ్లౌజ్ కి చంక రౌండ్ కూడా డౌన్ చేస్తాం. అందువల్ల దీనికి మనం కట్ చేసే బ్లౌజ్ కి ఓన్లీ షోల్డర్ మాత్రమే తేడా వస్తుంది. చంక రౌండ్ అనేది సేమ్ టు సేమ్, బాడీ లెంత్ కూడా సేమ్ టు సేమ్ తీసుకోవాలి. ఈ విధంగా బాడీ అనేది ఇప్పుడు మనకి సరిపోయింది. ఇక్కడ వచ్చేసి మనం 2.2, ఇక్కడ కూడా 2.2 పెట్టుకున్నాం కదా. మనం ఇప్పుడు స్ట్రేట్ గా లైన్ అనేది డ్రా చేయాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ కోసం నేను 3 ఇంచులు తీసుకుంటాను. అంటే మిగిలింది ఎంత మిగులుతుంది? 2.5 మిగిలింది. నేను ఇక్కడ బ్యాక్ చిన్న స్మాల్ మోడల్ వస్తుందండి. ఆ మోడల్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇక్కడ నుంచి 4.5 మళ్ళీ ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ 9 ఇంచులు వచ్చింది. ఇక్కడ వచ్చేసి నేను 3 ఇంచులు అనేది తీసుకున్నాను. నెక్ రౌండ్ కోసం అని చెప్పేసి బ్రాడ్ కావాలి, అందుకని చెప్పేసి నేను 3 ఇంచులు అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా మనకి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. మీకు కనిపించాలని చెప్పేసి నేను సిక్కుగా వేస్తున్నాను మార్కింగ్. చూడండి ఒకసారి, ఈ విధంగా అనేది బ్యాక్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసుకుంటాను. రోడ్డు మీద షాప్ అండి, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఎంత క్లియరెన్స్ చేసినా సరే కొంచెం అర్థం చేసుకోండి. చంక రౌండ్ అనేది మనకి సరిపోయింది. ఈ బ్యాక్ నెక్, ఈ డౌన్ కూడా ఇప్పుడు కట్ చేయనండి. నేను మెయిన్ పీస్ అటాచ్ చేసుకున్న తర్వాత ఎలా కట్ చేయాలనేది కూడా నేను వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఓన్లీ కటింగ్ వీడియో చూపిస్తుంది. మనకి బ్యాక్ డాట్ కోసం అని చెప్పేసి మనం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఎక్కడైతే హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకున్నామో ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకొని ఇక్కడ ఒక హార్ట్ తీసుకొని ఇలాగా ఒక స్కేల్ తీసుకొని డైరెక్ట్ గా ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు. ఇప్పుడు మనకి రెండు వైపులా రావాలి కాబట్టి మార్కింగ్
ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలాగా తీసివేయాలి. నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకుందాము. చిన్న ఫిల్స్ రావాలి హ్యాండ్స్ కూడా. అది ఎలాగనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇలాగా స్కేల్ అనేది యూజ్ చేస్తూ ఉండండి. స్ట్రేట్ లైన్ కోసం మాత్రమే యూజ్ చేయండి. ఇప్పుడు ఏదైతే మనం మార్కింగ్ వేసుకున్నామో ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ లెంత్ ఎంత ఉందనేది కూడా ఈ విధంగా చూసుకుంటే మనకి అర్థమవుతుంది. 10.5 అనేది ఉంది. ఎక్కడైతే హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నామో ఇక్కడ నుంచి 10.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రా కట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. మనకి హ్యాండ్స్ కి వచ్చేసి ఇక్కడ 3-4 ఫిల్స్ కావాలన్నారండి. అందుకని చెప్పేసి ఇక్కడ ఫిల్స్ వచ్చేలాగా ఎలా పెట్టుకోవాలనేది ఈ విధంగా చూద్దాం. మనం ఇక్కడ నేను 2 ఇంచులు అనేది తీసుకున్నాను. మనకి సంకర రౌండ్ వచ్చేసి 16 ఇంచులు కదా, 3 ఇంచులు అనేది ఈ విధంగా నేను మార్కింగ్ అనేది వేస్తాను. ఇప్పుడు ఇక్కడ నుండి నేను 8 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకుంటాను. హ్యాండ్ లూజ్ కూడా చూసుకొని ఎంత వచ్చింది అనేది 5 ఇంచుల దగ్గర నేను ఒక మార్కింగ్, అంటే 5 ఇంచులు అంటే 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మనకు మార్కింగ్ అనేది 2 వైపులా కావాలి కాబట్టి ఈ విధంగా కూడా మనం మార్కింగ్ అనేది వేసుకొని ఫ్రంట్ కి చిన్న లోత్ అనేది తీసుకుందాం. మనం వదిలేసుకోవాలి. సరే, ఇక్కడ నుండి కొంచెం ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం మార్కింగ్ తీసేయాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ ఒక కాటు, ఇక్కడ ఒక కాటు. ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం మాత్రమే ఆ కాటు అనేది మనం తీసుకుంటాం. ఈ విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా మనకు కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, ఈ విధంగా ఒక మార్కింగ్, ఈ విధంగా ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 1.5 ఇంచ్ అనేది మనం తీసుకోవాలి. స్కేల్ 1.5 ఇంచే ఉంటుంది, అందువల్ల 1.5 ఇంచ్ నేను ఇక్కడ నుండి మార్కింగ్ అనేది వేసుకున్నాను. చూడండి, ఈ మార్కింగ్ డౌన్ స్ట్రేట్ లైన్ కోసం మాత్రమే వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసి ఇక్కడ మనకి 2.5 ఉంది. ఇక్కడ వచ్చేసి 3 అనేది నేను తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎంత ఉంది, ఇది వచ్చేసి బోట్ నెక్ కాబట్టి నేను నార్మల్ గా 7.5 అనేది తీసుకుంటాను. ఈ విధంగా మార్కింగ్ మనకి చంకలో ముడతలు రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఒక 1/4 ఇంచ్ లోపలికి ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ అనేది మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుండి మనకి ప్రిన్స్ ఖర్చు కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక 1 ఇంచు, ఇక్కడ ఒక 2 ఇంచులు అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాం కదా. మనకి 30 సైజు నడుం కాబట్టి మనం వచ్చేసి ఇక్కడ నేను 3.5 అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 అనేది తీసుకున్నాను. చెస్ట్ పాయింట్ మనకు తెలియకపోతే ఇక్కడ నుండి మనకి ఒక 5.5 అలా తీసుకుంటే సరిపోతుంది. ఎంత వచ్చింది? 10.5 వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, కరెక్ట్ గా వచ్చింది. ఇక్కడ నుండి ఇక్కడ మనం 3.5 తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి 4 అనేది తీసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం మనం ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 1 ఇంచ్ అనేది మనం షేప్ కోసం ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ మనకి సెంటర్ డాట్ కోసం అని చెప్పేసి ఒక 2.5 ఇంచులు అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ కూడా ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసి ఇప్పుడు ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 3 పాయింట్ వచ్చింది. మనకి ఇక్కడ ఎంత కావాలి? 7.5 కావాలి పూర్తిగా, అంటే 30 ఇంచుల నడుము కాబట్టి ఇక్కడ మార్కింగ్ వదిలేసుకొని ఈ 3.1 దగ్గర ఒక మార్కింగ్ అనేది వేస్తాం. ఇప్పుడు మనకి ప్రిన్స్ కట్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఈ విధంగా చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. చూడండి, ఈ లైన్ కి ఈ స్ట్రేట్ లైన్ ఇది చూసుకొని ఇక్కడ మనకి ఒక 30 ఇంచు 1/2 ఇంచు పైన ఉంది అంటే కరెక్ట్ గానే ఉంది అని అర్థము. లేదు మనం ఈ విధంగా ఇలాగ వచ్చింది అంటే ప్రిన్స్ కట్ అనేది ఇక్కడ సెట్ అవ్వట్లేదని అర్థమవుతుంది. అందుకని చెప్పేసి మాక్సిమం మనం ఈ విధంగా వచ్చేలాగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నామో ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి 1/4
రెండు అనేది ఖర్చు కోసం తీసుకున్నాము. ఇక్కడ కూడా పాతొక్క రెండు అనేది ఖర్చు కోసం అనేది తీసుకుందాము. ఇలాగా స్ట్రేట్ లైన్. ఇప్పుడు మనకి ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా వచ్చేటట్టు ఒక మార్కింగ్ అనేది వేసుకుందాము. ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అనేది చేసుకునేటప్పుడు నీట్ గా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా ఈ విధంగా అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న షేప్ వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే పాయింట్ ఉందో ఈ విధంగా కొంచెం తీసివేస్తే నీట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ విధంగా చూసుకోవాలి. ఒకసారి ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంది కదా, మనం ఈ ఎక్కువగా ఉన్నదాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా సమానంగా కట్ చేసుకోవాలి. ఈ మార్కింగ్లు అన్ని కూడా నేను పీస్ మీద అంటే మెయిన్ జాయింట్ మీద వేసినప్పుడు నేను కట్ చేసుకుంటాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ వచ్చింది, ఫ్రంట్ పార్ట్ వచ్చింది, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా మనం తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఈ డిజైన్ నేను ఫ్రంట్ వైపున పెడుతున్నాను, ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇక్కడ ఉన్న డిజైన్ కట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి. ఆల్రెడీ మనం బ్యాక్ వేరే డిజైన్ అనేది ఎంచుకున్నాం కాబట్టి ఈ డిజైన్ అనేది నేను ఫ్రంట్ కు పెడుతున్నాను. చూడండి ఒకసారి. ఇక్కడ ఆల్రెడీ హ్యాండ్స్ కూడా చిన్న డిజైన్ ఇచ్చాడు, దాన్ని కూడా నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ లెంత్ లో మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నాం. బ్యాక్ పార్ట్ కి సరిపోయింది కరెక్ట్ గా. ఈ విధంగా కటింగ్ అనేది తీసుకోవాలి మనం. చూసారు కదా ఫ్రెండ్స్, బ్యాక్ తీసాము, ఫ్రంట్ తీసుకున్నాము, సైడ్ పార్ట్ తీసుకున్నాము, హ్యాండ్స్ కూడా తీసుకున్నాము. క్లాత్ అనేది చాలా జారుతుందండి, అందుకని చెప్పేసి కొంచెం ఈ విధంగా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. మీకు కటింగ్ వీడియోలో చెప్పాను కదండి, బ్యాక్ పార్ట్ మాత్రమే చూపిస్తానని. బ్యాక్ పార్ట్ మోడల్ ఉంది కాబట్టి నేను ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను. చూడండి, ముందుగా లైనింగ్ అయితే మనం అటాచ్ చేసుకుంటాము. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చును కట్ చేసుకొని రివర్స్ చేసుకొని ఆ విధంగా చిన్న పాదం వరుసతోని స్టిచ్చింగ్ అనేది చేసుకుందాము. నేను ఫుల్ లెంత్ వీడియో అయితే పెట్టలేదండి, జస్ట్ బ్యాక్ పార్ట్ మాత్రమే పెట్టాను. మధ్యలో చిన్న చిన్న పాయింట్ మాత్రమే తీసుకున్నాను. ఎక్కువగా అయితే ఫుల్ లెంత్ వీడియో పెట్టలేదు, ఫుల్ స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదు, కొంచెం మాత్రమే పెట్టాను. చూడండి, ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత మనము మిగతాది సైడ్కు ఉన్నదంతా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కూడా మనం కట్ చేసుకుందాం. ఆ విధంగా రెండు సమానంగా చూసుకొని బ్యాక్ నెక్ కటింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ డాట్ కూడా మనం తీసుకోవాలి. మనం కింద నుంచి 4 ఇంచులు పెడతాం కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ పాదం వరుస స్టిచ్చింగ్ చేసాము కాబట్టి 3.5 వరకు తీసుకొని డాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి వేసుకోవాలి. పట్టి వేసేటప్పుడు కింద సైడ్ చూడండి, లోడింగ్ అనేది చేసుకోవాలి, అక్కడ గ్యాప్ రాకుండా చూసుకోవాలి. తాడు పట్టి కూడా మనం అదే విధంగా గ్యాప్ రాకుండా ఆ విధంగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకొని రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ సైడ్ లేస్ వస్తుందండి, ఆ లేస్ మీకు ఎలా వేసుకోవాలనేది కూడా చూపిస్తాను. నేను ఫుల్ అయితే బ్లౌజ్ అంతా కూడా స్టిచ్చింగ్ అయితే పెట్టలేదు, జస్ట్ నార్మల్ గా బ్యాక్ సైడ్ పెట్టాను. పైపింగ్ అనేది ఒక ఇంచుంపావలా తీసుకొని 12వ నంబరు పైపింగ్ థ్రెడ్ తీసుకుంటే నీట్ గా వస్తుంది. పైపింగ్ సన్నంగాన నీట్ గా వస్తుంది, వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూడండి,
పైపింగ్ లావుగా కావాలనుకుంటే మనం లావు థ్రెడ్ వేసుకోవచ్చు, సన్నంగా కావాలనుకుంటే సన్నంగా ఉన్నది కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, మనకి ఎక్కడైతే క్రాస్ ఉందో అక్కడ కాట్లు అనేది పెట్టుకొని ఆ విధంగా హెచ్చు తక్కువలు ఉన్న ఖర్చు కూడా కట్ చేసుకోవాలి. ఆ విధంగా మడత పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ విధంగా నీట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఏదైనా పైపింగ్ లూజ్గా అనిపిస్తే ఆ విధంగా కొంచెం థ్రెడ్ లాగితే టైట్గా వస్తుంది, చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ విధంగా లేస్ అనేది బ్యాక్ సైడ్ వేసుకోవాలి. ఈ లేస్ అనేది హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ మాత్రమే వేసానండి. ఫ్రంట్ సైడ్ వేస్తే గుచ్చుకుంటుందని చెప్పేసి ఫ్రంట్ సైడ్ వేయలేదు. మనం కూర్చున్నప్పుడైనా ఎప్పుడైనా ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఆ విధంగా ఫ్రంట్ కూడా రెడీ చేసుకున్నాను. పైపింగ్ కూడా నీట్గా వేసుకున్నాను. మిగతాదంతా కూడా నేను వీడియో చేయలేదండి. నా వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు.